డిఎస్సి అభ్యర్థుల వయో పరిమితి 40 ఏళ్లకు పెంచాలి అని చెప్పేసి కోరుతూ ఉన్నారు. డిఎస్సి అభ్యర్థుల వయో పరిమితిని 40 ఏళ్లకు పెంచాలని అఖిల భారత యువజన సమాఖ్య ఏపీ నిరుద్యోగ జేఏసీ డిమాండ్ చేశాయి. శనివారం విజయవాడలోని ధర్నా చౌక్లో ఏఐవైఎఫ్ అలాగే నిరుద్యోగ జేఏసీ సంయుక్త ఆధ్వర్యంలో టెట్ నిర్వహించిన తర్వాతే డిఎస్సి పరీక్ష నిర్వహించాలని కూడా వాళ్ళు డిమాండ్ చేస్తూ ధర్నా చేశారు. ఇక్కడ గమనించండి ఫ్రెండ్స్, మీరు డిఎస్సి అభ్యర్థుల యొక్క వయో పరిమితి పెంచాలని ధర్నా చేశారు, అలాగే టెట్ పెట్టాలని కూడా ధర్నా చేశారు. ఇక్కడ మీరు చూడొచ్చు, డిఎస్సి అభ్యర్థుల వయో పరిమితి 40 ఏళ్లకు పెంచాలి, 47 ఏళ్లకు పెంచాలని అఖిల భారత యువజన సమాఖ్య అలాగే ఏపీ నిరుద్యోగ జేఏసీ డిమాండ్ చేశాయి. శనివారం ధర్నా చౌక్లో ఏఐవైఎఫ్ నిరుద్యోగ జేఏసీ సంయుక్త ఆధ్వర్యంలో టెట్ నిర్వహించిన తర్వాతే డిఎస్సి నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఇక చూడండి, డిమాండ్ చేస్తూ ధర్నా చేశారు. ఎప్పుడో జరిగిన టెట్ ఆధారంగా డిఎస్సి నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధమైందన్నారు. దీంతో 2023-25 మధ్య బీఈడీ పూర్తి చేసిన వారు డిఎస్సికి అర్హత లేక తీవ్రంగా నష్టపోతున్నారని చెప్పారు. ఇక్కడ చూడండి, 2023-25 మధ్య బీఈడీ చేసినటువంటి వారు డిఎస్సికి అర్హత లేక నష్టపోతా ఉన్నారు. ఇక్కడ గమనించండి, ఇంకో విషయం ఇక్కడ చూస్తే రైట్, ఇక్కడ విజయనగరంలో శిక్షణ పొందుతున్న శ్రీకాకుళం జిల్లా టెక్కలికి చెందిన బెహ్రా చక్రధర్రావు డిఎస్సికి అర్హత ఉన్న ఎస్ఏఎన్ఎల్ నాన్ లాంగ్వేజ్ కేటగిరీలో ఫిజికల్ డైరెక్టర్, స్కూల్ అసిస్టెంట్, అలాగే పీఈటీ, విహెచ్, అలాగే పీఈటీ మొత్తం 4 పోస్టులకు దరఖాస్తు చేసుకున్నాడు. శనివారం విడుదల చేసిన హాల్ టికెట్లో 2 పోస్టులకు ఒకే రోజు, ఒకే సెషను, ఒకే సమయానికి హాజరు కావాలని పేర్కొన్నారు. ఇక్కడ చూడండి, ఒక వ్యక్తికి ఇట్లా చాలామంది ఉంటారు, ఒకే సెషన్లో ఒకే సమయానికి హాజరు కావాలని ఒకే రోజు పేర్కొన్న 4 పరీక్షలకు రుసుము కట్టానని, తాజాగా విడుదల చేసిన హాల్ టికెట్ ద్వారా 3 పరీక్షలు మాత్రమే రాయగలుగుతున్నానని చక్రధర ఆవేదన చేశారు. ఇది మొత్తం మీద ఇలా హాల్ టికెట్లో అప్లికేషన్ సబ్మిట్ అయిపోయింది, అప్లికేషన్ సబ్మిషన్ అయ్యింది, కానీ హాల్ టికెట్లు రాని వాళ్ళు చాలామంది ఉన్నారు. 4-5 పోస్టులకు అప్లై చేసుకుంటే 2-3 పోస్టులకు హాల్ టికెట్లు వచ్చిన సందర్భాలు ఉన్నాయి. ఇక క్యాస్ట్ కూడా మారిపోయిన సందర్భాలు ఉన్నాయి. ఒకే రోజు 2 ఎగ్జామ్స్ ఒకే సమయంలో రాయాల్సిన పరిస్థితి ఒక్కొక్క క్యాండిడేట్స్కి వచ్చింది. ఇట్లా రకరకాల మిస్టేక్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. వీటన్ని తప్పకుండా పరిగణలోకి తీసుకుని సాల్వ్ చేయాలి, లేకపోతే అభ్యర్థులు నష్టపోతారు. ఇక్కడ అంతే, అభ్యర్థులు అడ్డగోలుగా నష్టపోతారు. అప్లికేషన్లో తప్పులు, తర్వాత ఇప్పటికే అప్లికేషన్ పెట్టుకోవడానికి అవకాశం లేక చాలామంది నష్టపోయారు. అప్లికేషన్ పెట్టుకున్నారులే ఎట్టగొట్ట అనుకుంటే వాళ్ళకి హాల్ టికెట్లు రాక అనేక వేల మంది అభ్యర్థులు నష్టపోతూ ఉన్నారు. అలాగే అప్లికేషన్లో తప్పులు సరిదిద్దాలని చెప్పేసి కూడా కోరుతూ ఉన్నారు. ఇంకో పక్కన టెట్ కండక్ట్ చేయాలి, డిఎస్సికి ముందు టెట్ కండక్ట్ చేయాలని, అలాగే ఏజ్ పెంచాలని, ఇలా రకరకాల డిమాండ్స్ అయితే అభ్యర్థులు చాలా గందరగోళ పరిస్థితి ఉంది. ఇవన్నీ కూడా ప్రభుత్వం సాల్వ్ చేసి ముందుకు వెళ్తే ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందని భావిస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ షేర్ దిస్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.